హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫోస్ తెలుగు ఛానల్. మీరు చూస్తున్నారు ఇన్ఫోస్ తెలుగు ఛానల్. అండ్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు మన కమ్యూనిటీలో 1K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్ మై సబ్స్క్రైబర్స్. సో ఈరోజు వీడియోలో మనం ఏఐ ఆర్ ఎంఎల్ ఇంజనీరింగ్ ఫర్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి అయితే మనకు ఇక్కడ నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకైతే పూర్తి నోటిఫికేషన్ అయితే నేను చూపిస్తాను. అండ్ ఈ అప్లికేషన్ని ఎలా అప్లై చేయాలో కూడా నేను చెప్తాను. సో పూర్తి వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ జాబ్ని చేయలేకపోతాం అని అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి పోస్ట్ వచ్చేసరికి మనకు ఎంఎల్ ఇంజనీరింగ్ అనేది ఉంది. ఇక్కడ అప్ టు 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రాజెక్ట్ టాపిక్ ఏంటంటే మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ సస్టైనబుల్ సిటీస్ అర్బన్ గవర్నెన్స్ అనేది ఇక్కడ టాపిక్ ఉంది, ప్రాజెక్ట్ టాపిక్. అండ్ ఇక్కడ మనకు శాలరీ వచ్చేసరికి 60,000 to 90,000 పర్ మంత్ అయితే ఉంది. ఇది ఒక 6 మంత్స్ అయితే మనకు కాంట్రాక్ట్ టెన్యూర్ అనమాట, అపాయింట్మెంట్ టెన్యూర్. అండ్ ఇక్కడ చూడండి, మీ పర్ఫార్మెన్స్ మీద బట్టి మీకైతే ఎక్కువ సాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు ఎంటెక్ ఆర్ పిహెచ్డి సబ్జెక్ట్లో రిక్వైర్మెంట్స్ డిపార్ట్మెంట్లో క్యాండిడేట్స్ పర్ఫార్మెన్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ్యాథ్స్ అండ్ కంప్యూటర్, ఈసీఈ. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 60% మార్క్స్ అయితే ఉండాలి వీటిలో. బ్యాచిలర్ డిగ్రీస్లో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ, ఇంజనీరింగ్ ఆర్ ఆర్టిఫిషియల్స్ ఇంటెలిజెన్సీ ఆర్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఆర్ ఈసీఈలో 60% కంటే ఎబో మనకు మార్క్స్ అయితే ఉండాలి. అండ్ ఇంగ్లీష్ మనకు ఫ్లూయెంట్గా అయితే రావాలి, టెక్నికల్ కమ్యూనికేషన్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ 1 year అయితే మీకు ఇంటర్న్షిప్గా అయినా కూడా ఉండాలి. ఇక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నాలెడ్జ్ కొంచెం ఉండాలి మీకు. అండ్ ఇక్కడ చూడండి ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్మెంట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఇన్ పైటార్చ్, టెన్సర్ఫ్లో, స్కిటిలన్. అండ్ ఇక్కడ చూస్తే నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ విత్ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్, క్యాండిడేట్స్ విత్ ప్రియర్ ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ 1 year అయితే ఉండాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఎక్స్పీరియన్స్ చూసుకుంటే క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఇంటర్న్షిప్ అయినా కూడా పర్వాలేదు. ఒకవేళ మీరు ఈ నోటిఫికేషన్ని చదివి మీకు మీ క్వాలిఫికేషన్ సరిపోయేటట్టు ఉందో లేదో చూసుకోండి. నోటిఫికేషన్ లింక్ అండ్ అప్లై లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసేయండి, అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎలా అప్లికేషన్ పెట్టాలి ప్రొసీజర్స్ కూడా ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకైతే తెలుస్తుంది. సో ఇక్కడ మీరు సివి అంటే కవర్ లెటర్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి 31st July వరకు అయితే లాస్ట్ అప్లికేషన్. 31st July 2024 వినిపిస్తుంది కదా, 31st July 2024 వరకు అయితే లాస్ట్ డేట్. ఇది వచ్చేసరికి 31st July 2024కి లాస్ట్. అప్పటికి ఈ అప్లికేషన్ మనకు వర్క్ కాదు అండ్ ఈ వేకెన్సీ అయిపోతుంది. సో 31st July 2024 కంటే ముందు చూస్తున్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు అప్లై చేసుకోండి. అండ్ మీరు కామెంట్ చాలామంది చేస్తున్నారు అప్లై డేట్ అని, అందుకోసమే నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. 31st July 2024 అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఒకవేళ మీరు అప్లై చేసుకుందామంటే సింపుల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని క్లిక్ చేసేయండి. దాన్ని క్లిక్ చేసే కంటే ముందు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసేయండి. అండ్ క్యాండిడేట్స్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంది ఇక్కడ. అండ్ వాళ్ళ ఎలిజిబిలిటీ అనేది మనకు వాళ్ళ అకాడమిక్ రికార్డ్స్, రిలేటెడ్ ఎక్స్పెన్స్ అండ్ వాటి ద్వారా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. తర్వాత మీరు వచ్చేసరికి ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ అయితే ఉంది. ఇక్కడ మీరు కాంటాక్ట్ నెంబర్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, బట్ కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకు చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ అయితే ఉంది. ఇక్కడ హైదరాబాద్, సంగారెడ్డి, కంది అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్లో అయితే మనకు ఇలాంటి ఉంది. అండ్ ఈ జాబ్ నోటిఫికేషన్ని మీరు అప్లై చేసుకుందాం అనుకుంటే సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో చూస్తున్నారు కదా, ఒకవేళ మీకు సంబంధించినది కాకపోతే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఎవరంటే మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసేయండి. అండ్ జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి లైక్ బటన్ని హిట్ చేసేసి సింపుల్ డిస్క్రిప్షన్లో మన టైటిల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే సింపుల్ అయితే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి మీరైతే చేసుకోవచ్చు, సింపుల్గా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు అడ్వర్టైజ్మెంట్ అనేది 18/4/2024లో స్టార్ట్ అయింది, 31st Julyలో ఎండ్ అయిపోతుంది. సో అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోండి. మినిమం ఏజ్ 18+ అన్నిటికీ. అండ్ 18+ అయితే ఏజ్ ఉంది. సో
చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 1K సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు మీ అందరికీ కూడా నేను ఒక గ్లాడ్లీ వెల్కమ్ చెప్తున్నాను అనమాట. సో ఏమాత్రం వెయిట్ చేయకుండా ఇంకా సబ్స్క్రైబర్స్ని మనం పొందాలంటే మనకి కమ్యూనిటీ బిల్డ్ కావాలన్నమాట. సో దట్స్ వై సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్లో తెలుసుకుందాం.